నీకు వివేకం లేకపోబట్టి, నీకు మతం అంటే ఏమిటో తెలియకపోబట్టి, నీకు మత జ్ఞానం లేకపోబట్టి, నేను క్రిస్టియన్ మతమా, నేను ఇస్లాం మతమా, నేను ఇంకో మతమా, నేను ఇంకో మతమా, ఈ మతాలన్నీ ఎలా వచ్చినాయి? వాడు ఫాలో అయినాడు అంతే. ఆ ఫాలో అయిన వాడు నేను ఫాలో అయినారా నువ్వు ఫాలో అవ్వని చెబుతున్నాడు. వాడు చెప్పిన మాటల్లో సగం మరి వీళ్ళు మింగేసి ఇంకో సగం ఇంకో రకంగా ఇంటర్ప్రిట్ చేసుకున్నారు. అట్లా రకరకాలుగా కలెక్టర్ జానకి సినిమాలో చూపిస్తాడు. ఒకటి చెవులో ఒక మాట చెప్తాడు, వాడు అక్కడి నుంచి ఇంకో 2 కలిపి ఇంకోటి చెవులు చూస్తాడు, వాడు ఇంకో 4 కలిపి ఇంకోటి చెవులు చూస్తాడు, 1 2 ఒమిట్ చేసేసి ఇంకోటి చెవులు చూస్తాడు. మొత్తానికి అక్కడికి వచ్చేటప్పటికి అది వేరే అయిపోయింది. అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. నిజంగా మతం అది చెప్పడం లేదు. మతం ఎందుకుంది అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేటువంటి 4 పురుషార్థాలు ఉన్నాయి. ఈ 4 పురుషార్థాలను ఇక్కడ సమంగా నడిపించడం కోసమే మతం ఎంటర్ అయింది. అది మతం. మతం అంటే హిందూ మతము, ఇస్లాం మతము, లేకపోతే క్రైస్తవ మతము, ఇంకో మతము, అవి గొప్పవి, ఇవి తక్కువవి, ఇవి చిన్నవి, ఇవి పెద్దవి, చిన్నవి పెద్దవి లేనే లేవు. ప్రతి మనిషికి ఉండాలి అనేటువంటి కోరిక ఉంది. ప్రతి మనిషికి సుఖంగా ఉండాలనే కోరిక ఉంది. ఉండాలి, నేను ఉండాలి, నేను చచ్చిపోకూడదు, నేను ఉండాలి. ఏమ్మా? సుఖంగా ఉండాలి. కాబట్టి నేను ఉండాలి అనేది నీకు అర్థము. నేను సుఖంగా ఉండాలి అనేది ఎవరికైనా లేదా? సుఖంగా ఉండాలి అని కష్టపడాలి ఎవరన్నా అనుకుంటున్నాడు. అర్థము, కామం 2 ఉన్నాయి ప్రతివాడికి. ధర్మం లేదు. నువ్వు సుఖంగా ఉండాలి, ధర్మబద్ధంగా సుఖంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఉండడము, నువ్వు సుఖంగా ఉండడము, నువ్వు ధర్మబద్ధంగా ఉండడం ఉందో మోక్షం ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు నీకు ఘర్షణ ఏమిటి అంటే నా ఉనికికే ప్రాబ్లం వచ్చింది, నేను ఉండడానికే ప్రాబ్లం వచ్చింది. ప్రతి మనిషికి వాడు ఉండడానికే ప్రాబ్లం వచ్చింది. ఎట్లా ప్రాబ్లం వచ్చింది? ప్రతి మనిషి నేను ఉండాలి అనుకున్నటువంటి పరిధిలో నేను ఉండలేకపోతున్నాను. నేను చాలా సుఖంగా ఉండాలి అని ఉంది నాకు. నేను పెద్ద బిల్డింగ్ కట్టుకుని ఉండాలి అని ఉంది, లేకపోతే నేను పెద్ద కారులో తిరగాలి అని ఉంది. నేను ఒకప్పుడు నడిచేటప్పుడు నాకు సైకిల్ చాలు అని ఉంది. ఇప్పుడు మారింది నేనా అవే? నేను మారాను అంటే నా సుఖాల పరిధి మారుతూ వచ్చింది. నా ఉనికి కష్టం ఉంది, నేను ఉండడానికి ఉండాలి, సుఖంగా ఉండాలి, ఇదే కదా నీ కోరిక. సుఖం అనే దానికి డెఫినేషన్ నువ్వు చెప్పలేకపోతున్నావు కాబట్టి నువ్వు కష్టపడుతున్నావు. నువ్వు ఉండడానికి నీకు బాధ లేదు. ప్రతివాడు ఉన్నాడమ్మా, కుక్క, పిల్లి, పంది అన్నీ బాగానే ఉంటున్నాయి. మరి నువ్వు ఉండడానికి, నువ్వు సుఖంగా ఉండడానికి, నువ్వు ధర్మబద్ధంగా ఉండడానికి తేడా ఏమిటో చెప్పుకుంటున్నాడు. శాస్త్రం అడుగుతోంది, నీకు క్వశ్చన్ ఇస్తోంది. ఒక్క శ్లోకం కూడా చెప్పకుండానే, ఒక్క శ్లోకం కూడా చెప్పరా ఇప్పటి వరకు. నిన్ను అడుగుతోంది, ఊరే నాయన నువ్వు ఉండడానికి మాకు బాధ లేదు, నువ్వు సుఖంగా ఉండడానికి అసలే బాధ లేదు. ఎవరు? భగవంతుడు అంటున్నాడు ఈ మాట. నువ్వు ఉండడానికి నాకు బాధ లేదు, నువ్వు సుఖంగా ఉండడానికి నాకు బాధ లేదు, నువ్వు ధర్మబద్ధంగా ఉండకపోతే నాకు బాధ. ఏమిటయ్యా ధర్మం? నీ ధర్మం ఏమిటి అంటే నా ధర్మం ఏమిటి? నన్నే కోరికలు వద్దంటావా, నేనే అనుభవించొద్దంటావా? కాదురా నాయన. ఒక పిల్లి ఒక ఎలుకను చంపింది అనుకో. ఒక పిల్లి తిరుగుతుంది, అక్కడ ఎలుక శబ్దం చేసింది. ఆ పిల్లి ఎలుక మీద దూకింది, ఆ ఎలుకను చంపేసింది. ఎలుకను చంపిందని ఏ కోర్టులో ఉన్నా కేసు పెడదాం. పిల్లి ఎలుకను చంపింది, ఎలుక తరపు వాళ్ళు కోర్టులో కేసు పెట్టారు కదా. పిల్లికి శిక్ష వేయాలి. ఏ కోర్టులో కేసు వేయడం లేదు. ఎందుకని? పిల్లి ఎలుకను చంపడం ధర్మం కాదు అని చెప్పట్లేదు. పిల్లి ఎలుకను చంపడం సహజం, మనిషిని చంపడం సహజం కాదు. ఒక మనిషి పిల్లి ఎలుకను చంపినంత ఈజీగా, లేకపోతే ఆ చిరుతపులి వచ్చింది మొన్న ఎప్పుడు తిరుపతిలో, ఆ చిరుతపులి వచ్చి 10 మంది మనుషుల మీద పడింది, ఆ మనుషుల్ని పీకింది, హాస్పిటల్లో కొంతమంది చచ్చిపోయినారు. ఇప్పుడు ఇది చిరుతపుల్ని కేసు పెట్టి కోర్టులో నిలబెట్టి నువ్వు ఈ తప్పు చేశావు,
నీకు ఈ శిక్ష వేస్తాము, 20 ఏళ్ళు జైలు శిక్ష అని ఏమన్నా అందామా? అనడానికి వీల్లేదు. ఏ చట్టము దానికి అంగీకరించదు. ఎందుకు అంటే అది దాని ధర్మ లక్ష్యం, దాని లక్షణం. అది ఎందుకు చంపుతోంది? దాని ఆహారం కోసం చంపుతోంది. మనిషి మీద ఎందుకు? మనిషి కూడా ఆహారం తినడానికి చంపిందంటే మనిషి నన్ను చంపుతాడేమో అని దాన్ని తాను రక్షించుకోవడం కోసం చంపింది. దాని భయం దానికి. పాము కూడా మనని కాటేస్తుంది. ఎందుకు కాటేస్తుంది పాము? మనం ఏమన్నా శక్తి కూడా మనం కాదు, మనం కనపడి దాన్ని చంపుతామేమో అని దాని భయం. దాన్ని రక్షించుకోవడం కోసం అన్ని కాటు వేస్తాం. మనిషి అలా కాదు. ఉండడము, సుఖంగా ఉండడము జీవజాతులు అందరికీ సరిపోయే ఇష్టమే. నువ్వు సుఖంగా ఉంటానంటే భగవంతుడు నిన్ను వద్దని నేను చెప్పట్లేదు. నిన్ను ధర్మబద్ధంగా ఉండమంటున్నాడు. నువ్వు ధర్మబద్ధంగా ఉండటం లేదు. అవన్నీ ధర్మబద్ధంగా ఉంటున్నాయి. ఏవన్నీ మిగిలిన జీవరాశులన్నీ కూడా వాటికి ఆకలైనప్పుడు మాత్రమే అవి ఆహారం తింటున్నాయి. వాటి రక్షణ కోసం మాత్రమే పరాయి వాళ్ళని చంపుతున్నాయి. చంపడము, కొట్టడం. తేరు దగ్గరికి వెళ్ళి కూడా నువ్వు వెళ్ళి కాలు పెడితే అది నిన్ను బొండితో కుట్టింది. నీ దగ్గరకు వచ్చి తేరు ఎవరిని కుట్టలేదు. చూడండి, ఎవరి దగ్గరికన్నా వచ్చి తేరు కుట్టుందా? మనం దాని దగ్గరికి పోతున్నాం. దానికి ఒత్తిడి తగులుతోంది. దాన్ని రక్షించుకోవడం కోసం నిన్ను కుడుతోంది. అర్థమైంది? మనిషి అట్లా కాదు. మనిషి ఏం చేస్తున్నాడు? వాడు ఉండడానికి, సుఖంగా ఉండడానికి అబ్జెక్షన్ అయింది. వాడి సుఖం కోసం వాడు ఇంకొకరిని దుఃఖపెడుతున్నాడు. ఒకడు కోటీశ్వరుడు అయినాడు అంటే ఒక 100 మంది లక్షలు పోగొట్టుకున్నారు. 100 మంది లక్షలు పోతేనే ఒకరు కోటీశ్వరుడు అవుతాడు. ఈ 100 మంది లక్షలు కొంతమందిని భయపెట్టి తీసుకుంటున్నాడు, కొంతమందిని చంపి తీసుకుంటున్నాడు, కొంతమందిని బాధించి తీసుకుంటున్నాడు కదా. అప్పుడు ధర్మం తప్పాడు. ధర్మం తప్పాడు అంటే నువ్వు ఉండడానికి, సుఖంగా ఉండడానికి కైవల్య సుఖం అడ్డం రాదు. ధర్మం తప్పావంటే కైవల్య సుఖం అడ్డం వస్తుంది. నీకు కైవల్య సుఖం ఇవ్వడానికి ఇష్టం లేదు. అప్పుడు ఎవరు ఎంటర్ అవుతారు? ఆముష్మికం ఎంటర్ అవుతుంది. ఆముష్మికం మతం నీకు పనిష్మెంట్లో ఏమో ఇస్తుంది. ఇప్పుడు ఆముష్మికం అంటే నీకు పుణ్యమో పాపమో అవి కదమ్మా. ఐహిక సుఖం, ఆముష్మిక సుఖం, కైవల్య సుఖం 3 సుఖాలు కదా. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఉండడానికి, సుఖంగా ఉండడానికి మాకు అబ్జెక్షన్ లేదు. ధర్మబద్ధంగా నువ్వు ఉండాలి. నువ్వు ధర్మబద్ధంగా ఉండటం లేదు. నువ్వు ఉండటం లేదు అని నీకే తెలుసు. ఎవరికి వాడు నేను ధర్మంగా ఉన్నాను, అధర్మంగా ఉన్నాను అని నిర్ణయించుకోండి. ఇది తీసుకో. రూపాయి దొంగతనం చేయడం ధర్మమేనండి. 1000 రూపాయలు దొంగతనం చేయడం. దొంగతనం చెయ్యడమే అధర్మం అన్నప్పుడు రూపాయి దొంగతనం చేసినా 1000 రూపాయలు దొంగతనం చేసినా సేమ్, శిక్ష ఒకటే. నువ్వు కైవల్య సుఖానికి అర్హత లేదు నీకు. ఎప్పుడు? ధర్మంగా చెయ్యనప్పుడు, ధర్మబద్ధంగా నువ్వు ఉండనప్పుడు. నువ్వు ఉండాలి, సుఖంగా ఉండాలి, మాకు అభ్యంతరం లేదు. ధర్మబద్ధంగా ఉండాలి. అప్పుడు మతం దానికి అదే ఎంటర్ అవుతుంది. నేను పనిష్ చేయడమో, ఏదో చేయడమో, నిన్ను వేరే లోకాలకు తీసుకోవడమో, ఏ లోకాల్లో పెట్టడమో, ఇక్కడే నిన్ను బాధించడమో ఏదో చేస్తుంది. నువ్వు ధర్మబద్ధంగా ఉండకపోతే. ధర్మబద్ధంగా ఉంటే అర్థం ఉంది, కామం ఉంది, ధర్మం ఉంది. ఇక మోక్షం రావడానికి నీకు మోక్షం ఎందుకు? అదే కైవల్య సుఖం. నువ్వు ఉండు, నువ్వు సుఖంగా ఉండు, నువ్వు ధర్మబద్ధంగా ఉండు. ఈ 3 నేను లీడ్ చేసేది కైవల్య సుఖానికి. ఆముషంగా అవసరలేదు. ఈ సంగతిని నీకు వివేకం కలిగిస్తుంది. ఎవరు కలిగిస్తారు? సద్గురువు ప్రణతోస్మ్యం. గురువు నీకు ఇలా ఉండు, ఇది చెయ్యి, నీకు ఆ దేవుడికి మొక్కు, ఈ దేవుడికి ఉపవాసం ఉండు అని చెప్పడు. ఇప్పుడు నీకేం చెబుతున్నాడు? నాయనా నువ్వు ఉండు, నువ్వు సుఖంగా ఉండు, ధర్మంగా ఉండు. ఈ 3 వల్ల నీకు కైవల్య సుఖం వస్తుంది. కైవల్య సుఖంకే మోక్షం అని పేరు. కైవల్య సుఖం డెఫినేషన్ చెప్పాడు. నువ్వు ఇంకో చోటికి పోక్కర్లేదు, నువ్వు ఉన్న చోటికే వస్తుంది. నువ్వు ప్రారంభించిన నెక్స్ట్ మినిట్ నుంచే నీకు సుఖం ప్రారంభం అవుతుంది, నీ ఆనందం లభ్యమవుతుంది. అది ఏ ఊళ్ళో కొనుక్కునేది కాదు, ఏ యూనివర్సిటీలో అమ్మేది కాదు,
ఏ అంగట్లో దొరికేది కాదు. దాన్ని ఇంకో వస్తు వినిమయ పద్ధతిలో నువ్వు కొనుక్కోవడానికి, వస్తు వినిమయ పద్ధతి అంటే ఏమిటి, నీ దగ్గర ఉన్నది ఇచ్చి తెచ్చుకోవడానికి వీలు లేదు, ఎక్స్చేంజ్ లేదు, అది ఇచ్చే పద్ధతి లేదు. నీకు నువ్వు ఉన్న చోట నీకు లభ్యమవుతుంది. అయితే దాన్ని చెప్పేవాడిని ఒకరిని ఎత్తుకోవాలి. అది దానికయ్యేది నీ దగ్గరికి రాదు. ఒక మీడియేటర్ నీకు కావాలి. ఆ మీడియేటర్కి గురువు అని పేరు పెట్టుకున్నాం. అర్థమైందా? ఆ గురువు ఎటువంటి వాడు? నీ వస్తువే వినిమయ పద్ధతికి పనికిరాదంటే ఆ గురువు అసలు వినిమయానికి పనికిరాడు. నీ వస్తువే నా దగ్గర పత్తి ఉందర్రా, నాకు బెల్లం కావాలి, పత్తి ఇచ్చి బెల్లం కొనుక్కుంటాను అంటే నా పత్తి దేనికి పనికొస్తుంది? బెల్లం కొనుక్కోవడానికి పనికొస్తుంది. ఎంతో కొంత తూకం వేసి వాడు తీసుకుంటాడు. 1 కిలో పత్తి తీసుకున్నా ఒక 1/4 కిలో బెల్లం అన్నా ఇస్తాడు. ఇది కైవల్య సుఖం. అలా నీ దగ్గర ఏ వస్తువు ఉన్నా అని పెట్టి కొనుక్కోవడానికి వీలు లేదు. ఆ కైవల్య సుఖం అనేటువంటిదే ఎక్స్చేంజబుల్ కాకపోతే అది అమ్మేవాడు అసలు ఎక్స్చేంజబుల్ కాదు. అందుకని వాడిని అమ్మేవాడు అనకూడదు. వాడిని ఇంకా దేని ద్వారా కూడా నువ్వు తీసుకోవడానికి వీల్లేదు. మరి వాడు ఏమిస్తే వస్తాడు? వివేకం కలిగితే వస్తాడు. నీకు వివేకం కలగాలి, వాడిని నువ్వు గుర్తించగలగాలి. వాడు ఏం చేస్తాడు? సర్వ వేదాంత సిద్ధాంతం నీకు చెప్తాడు. సిద్ధాంతం ఏం చెబుతాడు? సర్వ వేదాంత సిద్ధాంతం ఏమిటి? అన్ని వేదాంతాలు ఏం మాట చెబుతున్నాయి? తత్వమసి అని చెబుతున్నాయి. ఆ తత్వమసి మహావాక్యం చెప్పడానికి ఇంత కావాలన్నా 4 అక్షరాలు నాకే వచ్చుకో రావు. వివేక చూడామణి అన్నారు. చూడామణి అని ఎందుకన్నారంటే మనుష్యులు చూడామణి అంటే తలలో పెట్టుకుంటే రాకిని తలలో పెట్టుకుంటే ఆభరణం, మనం అయితే దాన్ని రాకిని అనే అంటాం. లేక పాపిడి బొట్టు కూడా అనుకోవచ్చు. తలలో పెట్టుకునేది ఏమన్నా పెట్టుకోవచ్చు. సూర్యవంకో చంద్రవంకో అవన్నీ చిన్నవిగా పెట్టుకుంటే పాపిడి బిళ్ళ పెట్టుకుంటాము. లేకపోతే చూడామణి. సీత చూడామణి అని ఎందుకన్నారంటే మన దగ్గర కొంచెం బంగారం ఉందనుకోండి, నాకు అసలు ఏం బంగారం లేదు, చెవులకి లేవు, ముక్కులకి లేవు, ఏం లేవు, నా దగ్గర కొద్దిగా డబ్బులు వచ్చినాయి, బంగారం కొనుక్కోవాలి. ఏం కొనుక్కుంటాను? ముందు ఇక్కడ పెట్టుకుని నేను కొనుక్కుంటాను. ముందు 2 కమ్మలు. అంటే మొట్టమొదట పెట్టుకునేది చెవులకు పెట్టుకుంటే ఆభరణం, ఆ తర్వాత పెట్టుకునేది ముక్కుకు పెట్టుకుంటే ఆభరణం. చెవుకుంటే ముక్కు కుట్టుకుంటాం. చెవుకే లేదనుకో ముక్కు కుట్టించుకోం. ఆ కొంచెం ఉంటే చెవుకే పెట్టుకుంటాం. చెవుకి ముక్కుకి కూడా ఉందనుకో కొంచెం చిన్న దండ మెళ్ళో కంఠాభరణం. నెక్స్ట్ దిగి అది కూడా ఉందనుకో నెక్స్ట్ చేతికి 2 గాజులు, 4 ఇట్లా మెల్లమెల్లగా అన్ని ఆభరణాలు ఉన్నాయి. ఇప్పుడు నాకు ఆఖరిలో నేను పెట్టుకోవలసింది శిరోభూషణం. అంటే శిరోభూషణం పెట్టుకుంటున్నాను అంటే ఆల్రెడీ నాకు అన్ని నగలు ఉన్నాయి అని అర్థం. అన్ని నాకు ఉన్నాయి అంటేనే ఆఖరిలో నేను శిరోభూషణం పెట్టుకుంటాను. ఇప్పుడు వివేక చూడామణి అంటున్నాడు. నాయన ఇది చూడామణి. దేనికి చూడామణి? వివేకానికి చూడామణి. వివేకంలో నీకు ఏ లెవెల్లో నువ్వు ఉన్నవాడికి నీకు ఇది బోధిస్తున్నాను. అసలు ఆ పాటలోనే ఆ శంకరుడు ఎంత గొప్పవాడో అమ్మా, నాకు వింటేనే మహా ఆనందంగా ఉంటుంది. నీకు వివేక చూడామణి నువ్వు చదువుకున్నావు అంటే, నువ్వు గురుముఖత దాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు అంటే వివేకంలో నీకు ఆల్రెడీ అన్ని సొమ్ములు ఉన్నాయి అని ఆఖరికి చేయించుకుంటున్నాం. వివేక చూడామణి అంటే అది. చూడామణి ఎప్పుడు పెట్టుకుంటాం మనం? అన్ని సొమ్ములు ఉన్నప్పుడు చివరికి ఒక జడ కుర్చీలు పెట్టుకుంటాం కదా. ఆ తర్వాత ఒక రాళ్ళ బిళ్ళ పెట్టుకుంటాం, ఆ తర్వాత ఒక నాగరం పెట్టుకుంటాం, ఆ తర్వాతనే చూడామణి చేయించుకుంటాం. సీత చూడామణిని ఇచ్చింది ఆంజనేయుడికి. గుర్తుగా సీత ఏమిచ్చింది అంటే చూడామణి ఇచ్చింది.
అంటే సీత రావణాసురుడు తనని ఎత్తుకుని పోయినప్పుడు, రావణాసురుడు ఎత్తుకుపోయినాడు కదా, ఆమె అన్ని ఆభరణాలు తీసింది, ఒక్కొక్కటి తీసింది. ఆవిడకి అన్ని సొమ్ములన్నీ వాటితోనే అడవికి వెళ్ళింది. నారచీరలు మాత్రమే కట్టుకుంది కానీ ఆభరణాలు ఏం తీయలే. రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు వాడు దాని మీద కూర్చోబెట్టి తీసుకుపోతున్నాడు కదా, అప్పుడు అవన్నీ తీసి మొత్తం మూట కట్టింది. శిరోభూషణం మాత్రం తీయలే. అంటే అది ఫైనల్గా తీయాల్సిందనమాట, అది ఆఖరిలో తీయవలసింది, అది ఇంకా తీయలేదు. అది ఇంకా ఆమె దగ్గర ఉంది. ఆ శిరోభూషణాన్ని తీసుకెళ్ళి ఆంజనేయుడికి ఇచ్చింది. రాముడికి గుర్తుగా ఏమి ఇవ్వమంటావు అంటే, సీత కమ్మలు ఇవ్వలేదు, మెళ్ళో గొలుసు ఇవ్వలేదు, కాళ్ళ పట్టీలు ఇవ్వలేదు. ఏమిచ్చింది అంటే చూడామణిని ఇచ్చింది. రాముడు ఏమిచ్చాడు, మగవాడు. ఇప్పుడు ఆడవాళ్ళు ఇట్లా అనమాట, అన్ని చూడామణి అనేది మరి ఆడవాళ్ళు పెట్టుకునే నగలే కదా, అందుకని ఆడవాళ్ళ గురించి ఈ నగలు ఈ స్టెప్ బై స్టెప్ మనం అట్లాగే చేయించుకుంటాం కూడా. ఎవరికి మెళ్ళో గొలుసు లేకుండా చేతికి గాజులు చేయించుకుంటారు ఎవరైనా, లేకపోతే నడుము గొడ్డానం చేయించుకుంటారు. చెవులకు కమ్మల గది లేదు, ముందు ముక్కు చెవులు తర్వాత అదే ముందు చెవులు పెట్టుకొని, తర్వాత ముక్కుకు పెట్టుకొని, తర్వాత మెళ్ళకు పెట్టుకుని, తర్వాత చేతులకు పెట్టుకుని, ఆ తర్వాత వడ్డాణం చేయించుకుంటాడు. మగవాడు ఏం చేయించుకుంటాడు అంటే ముందు ఉంగరం చేయించుకుంటాడు. వాడు ఏం లేక ఉంగరం చేసుకున్న తర్వాతనే బ్రేస్లెట్ పెట్టుకుంటాడు. ఉంగరం కూడా గతి లేకుండా. అందుకని రాముడు ఏం పంపించాడు సీత దగ్గరికి అంటే ఉంగరం పంపించాడు. రాముడు మొదటిది పంపించాడు, సీత చివరిది ఇచ్చింది. రాముడు మొట్టమొదట పెట్టుకునే దాన్ని పంపించాడు సీతకి ఆనవాలుగా కదా. రాముడు రీచ్ అయినాడు అని చెప్పడానికి. సీత ఏం చేసింది అంటే చివరికి చూడామణిని పంపించింది. వివేక చూడామణి, ఇది వివేకానికి చూడామణి. అంటే వివేకంలో ఆల్రెడీ నువ్వు అన్ని నగలు పెట్టేసుకున్నావు, ఆ పెట్టుకున్న వాడికి మాత్రమే ఈ గ్రంథం ఇది అర్థమవుతుంది. ఎందుకంటే ఇది చూడామణి, లాస్ట్లో చేసుకుంటున్నావు అంటే నువ్వు ఇప్పటికీ అన్ని చేసుకొనే ఉండాలి. ఇది